హాయ్ గాయ్స్, హలో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈరోజైతే మేము జీవీకే మాల్కి వచ్చాము. ఇంకా సండే కదా అని చెప్పి అలాగా పిల్లల్ని పట్టుకొని బయటకు వచ్చాము సరదాగా. ఇక్కడైతే సెట్స్ బాగున్నాయి చూడడానికి, కానీ రేట్ కూడా అలానే గట్టిగానే ఉంది. వాటికి పెట్టే రేట్తో నాకు తెలిసి ఒక 2-3 గ్రామ్స్ గోల్డ్ కూడా వచ్చేస్తుందేమో, అంతలా ఉన్నాయి రేట్లు. ఇంకా ఎందుకులే అని చెప్పి ఏం తీసుకోలేదు. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, కానీ రేట్లు మాత్రం ఎందుకో నాకు చాలా ఎక్కువ అనిపించింది. సో ఇంక తీసేసుకోలేదు. ఆ పక్కనే ఇంకా బెడ్షీట్లు ఉన్నాయి, చాలా స్మూత్గా చూడడానికి కూడా చాలా బాగున్నాయి. వర్త్ అనిపించింది ఆ మనీకి. ఇంకా బెడ్షీటు ఒక్కొక్కటి మేబీ 500 ఇలా చెప్పినట్టున్నారు. ఇంకా డబుల్ కాట్కి అయితే డబుల్ కాట్ మంచిగా బాగా సెట్ అవుతాయి, బాగున్నాయి అని చెప్పి ఇంకా ఒక 2 బెడ్షీట్లు తీసేసుకున్నాము. అప్పటికే లంచ్ టైం అయిపోయింది. ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి ఇంకా పైకి అయితే వచ్చేసాము. ఇలాంటి మాల్లో అయితే నేను ఇంతకుముందు రాంచీ, కలకత్తా అటువైపు ఉండేవాళ్ళము, యూపీ సైడు. ఇంకా అక్కడ కూడా సేమ్ ఇలానే ఉండేవి. ఇంకా మా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫుడ్ నీట్గా తినేసాము. మా పెద్దోడైతే తినడానికి మాత్రం దొంగే. మా చిన్నోడు ఎంతో కొంత వాడికి నచ్చినంత తింటాడు, కానీ అసలు మా చిన్నోడు స్టార్టింగ్ నుంచే వద్దని పెడతాడు ఇంకా. సో మొత్తానికైతే వాళ్ళ డాడీకి ఇంకా భయంతో మెల్లికి ఎలాగో తినిపిస్తే తిన్నాడు. ఇంకా ఫైనల్ టచ్గా ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఉండాలి. సో ఐస్ క్రీమ్ కూడా తినేసి మెయిన్ వెయిట్ చేస్తున్నారు. దీని గురించే మా పిల్లలు అసలు బయటికి రావడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. వాళ్ళకి FA2 మార్క్స్ మంచిగా వస్తే తీసుకొద్దామని చెప్పి అలా తీసుకొచ్చాము. ఇంకా మొత్తానికైతే ఎంజాయ్ చేస్తారు, మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా బయటికి వెళ్ళిపోదాం అనేసరికి ఇంకా మధ్యలో ఇంక ఇది స్వెట్స్ చూశారు. వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు స్వెట్స్ కావాలని, బట్ వాళ్ళ డాడీయే ఇంకా సరేలే అని చెప్పి ఇంక నో చెప్పడానికి కూడా ఆప్షన్ లేక సరే అని తీసేసుకున్నారు. మా చిన్నోడైతే నేను అది ఫోటో తీస్తున్నానేమో అని పోజ్ ఇచ్చాడు, బట్ అది వీడియో. ఇంకా బయటకైతే వచ్చేసాం. బయటకు వచ్చే ముందు ఎంట్రన్స్లో ఫిష్ ఎక్వేరియం వెళ్ళేటప్పుడు కూడా చూశారు, బట్ ఇంక వచ్చేటప్పుడు కూడా వాళ్ళ మనసు ఇంకా అక్కడనే ఉంది. సో సరేలే ఇంకా వాళ్ళకి నచ్చినంతసేపు చూడని ఫిషెస్ అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉన్నారు. నేను కూడా చూడలేదు అసలు ఇన్ని వెరైటీస్ ఫిషెస్. బాగా సెట్ చేశారు ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇంకా మొత్తానికైతే ఈ సండే అయితే మేము ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం పిల్లలతో. మరి మీరు మీ సండేని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేసేసేయండి. ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.